దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిశ్చయముగా మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకు దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తున్న మరి ఈ మాటలను మనం గమనించినట్లయితే, ఆమోసుకు చూడండి, మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచి. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మరి ఉన్న ఒక ప్రముఖమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 8వ అధ్యాయం అంతా కూడా పండిన ఫలముల బుట్ట ఒకటి దేవుడు ఆమోసునకు కనుపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క బుట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే, తీర్పు సమీపించింది అని తెలియచేయటానికి దేవుడు ఆమోసునకు ఈ యొక్క మరి దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క తీర్పు సమీపంగా ఉంది కనుక దేవుని బిడ్డలందరూ కూడా జాగ్రత్త పడాలి అని, పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాప పడాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. కాలము సంపూర్ణమైనది, కాలము సమీపిస్తూ ఉన్నది. దేవుని రాకడ సూచనలు అనేకమైనవి కనబడుతూ ఉన్నాయి. ఇంకనూ కూడా మారు మనసు లేక, పశ్చాత్తాపం లేక దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని తీర్పు సమీపించింది అని తెలియచేయటానికి దేవుడు వేసవి కాలపు పండిన ఫలముల బొట్ట ఒకటి, మరి పండ్ల గంప ఒకటి ఆమోసునకు దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ఇంకనూ కూడా వాయిదాలు వేస్తూ ఉన్నావేమో, ఇంకా కూడా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యం అపుస్తులైన పౌలు అంటున్నాడు, ఆయన మరి రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, దేవుని నమ్మని వారికి, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయటానికే దేవుడు రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కనుక మరి తీర్పు సమీపంగా ఉంది కనుక దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ఇంకను కూడా పాపములోనే జీవిస్తున్నావేమో, పశ్చాత్తాపం లేని స్థితిలో, మారు మనసు లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావేమో. తీర్పు సమీపంగా ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి పేదలను, మరి 4వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదివినట్లయితే, పేదలను అణిచివేసే వారిపై దేవుని తీర్పు ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు. నేటి కాలంలో ఎక్కడ చూసినా కానీ పేదలను దోచుకునేవారు, పేదలను అణిచివేసే వారే కనబడుతున్నారు. కానీ పేదలకు సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పేదవాళ్ళంటే ఎవరు లేని వాళ్ళు, సరైన వసతులు లేనివారు, సరిగా ఆహారం తెలియని స్థితిలో ఉన్నవారు నేటి కాలంలో ఎక్కడ చూసినా కానీ దోచుకునేవారే కనబడతా ఉన్నారు. పేదలను దోచుకునే వ్యక్తులుగా ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలను దోచుకొని పేదలను అణిచివేసే వారిపై కూడా దేవుని తీర్పు వస్తుంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి 7వ వచనం దాకా ఎవరైతే పేదలకు మరి వారిని అణిచివేయాలని వారి యొక్క మరి వారిని దోచుకునే వ్యక్తులుగా ఉంటున్నారో
అటువంటి వారి మీదకి దేవుని తీర్పు వస్తుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డారా, నీకు అవకాశం ఉంటే పేదలకు సహాయం చెయ్యాలి. కానీ ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన కార్యం. పేదలకు సరైన వసతులు లేక, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి మరి కొంచెం మనం సహాయం చేసినప్పుడు దేవుడు అటు వారిని ఆశీర్వదిస్తాడు. అంతేగాని దోచుకునే వారిని, అణిచివేసే వారిని, నేటి కాలంలో గొప్పవాళ్ళని దోచుకునే వాళ్ళు లేరు, కానీ పేదవారిని దోచుకోవాలి, ఎవడో లేని వారిని దోచుకోవాలనే ఇలాంటి సంకల్పంతో అనేక మంది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, ఇలాంటి స్థితిలో చాలామంది ధనికులు కావచ్చు. కనుక దేవుని బిడ్డారా, ఎవరైతే పేదలను అణిచివేసే వ్యక్తులుగా ఉంటారో వారి మీదకి తప్పకుండా దేవుని తీర్పు వస్తుంది అని మరి దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడవదిగా గమనించినట్లయితే సంతోషము దుఃఖముగా మారే తీర్పు. పేదలను దోచుకొని, దరిద్రులను దోచుకొని సంతోషపడే వారికి ఆ సంతోషాన్ని దుఃఖంగా మార్చే తీర్పు రాబోతుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషపడుతూ ఉన్నావేమో, లోకంలో ఉన్న దానిని బట్టి సంతోషపడతా ఉన్నావేమో. ప్రతి ఒక్కరిని సంతోషము దుఃఖంగా మారే తీర్పు దేవుడు మరి ఇస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, దుఃఖించుచున్న మీరు ధన్యులు, మీ దుఃఖము సంతోషంగా మారుతుందని దేవుడు చెబుతా ఉన్నాడు. సంతోషము దుఃఖంగా మారుతుంది, దుఃఖము సంతోషంగా మారుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, మనము దేవునిని బట్టి సంతోషపడే వ్యక్తులుగా ఉండాలి. దేవుడిచ్చే రక్షణ బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి మనం సంతోషపడాలి. కానీ ఈ లోకంలో దోచుకున్న దాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న దానిని బట్టి మనం సంతోషపడితే సంతోషము దుఃఖముగా మారే తీర్పు దేవుడు మరి రాబోతున్న కాలంలో ఇవ్వబోతున్నాడని ఆమోసు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, నాలుగోదిగా దేవుని వాక్యము కోసము క్షేమం వస్తుంది. ప్రజలు నేటి కాలంలో దేవుని వాక్యము మనకి మరి అందుబాటులో ఉంటుంది. ఎంతోమంది ప్రార్థన ద్వారా, సేవకుల ద్వారా వాక్యాన్ని మనకు ప్రచురిస్తూ ఉన్నారు. కానీ ఒకానొక సమయం రాబోతూ ఉంది. ఏంటిది అంటే వాక్యము దొరకని సమయం రాబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ యొక్క సముద్రం నుంచి ఆ సముద్రం దాకా, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం దాకా తిరుగుతారు. కానీ వారు దేనికోసం తిరుగుతారంటే దేవుని వాక్యము కోసము తిరుగుతారు. కానీ వారికి వాక్యము దొరకదు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాబోతున్న కాలంలో దేవుని వాక్యము కరువయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. నేటి కాలంలో విరివిగా మనకు దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కావచ్చు, నేటి కాలంలో అనేక రకాలుగా మందిర కార్యక్రమాల ద్వారా, సువార్త కూడికల ద్వారా, వీధి కూడికల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా రకరకాలుగా దేవుని వాక్యము నేటి కాలంలో మనకి మరి ప్రకటించబడతా ఉంది. రాబోతున్న కాలంలో దేవుని వాక్యము దొరకని పరిస్థితులు కనబడతాయి, పరిస్థితులు ఎదురవుతాయి. కరువు రాబోతుంది. ఏ కరువు తెలుసండి? దేవుని వాక్యము దొరకని కరువు రాబోతా ఉంది అని ఆమోసు ద్వారా దేవుడు 11, 12 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానముల లేకపోవట చేత
కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించిందురు గాని అది వారికి దొరకదో. దేవుని ప్రజలారా, దేవుని వాక్యము నేటి కాలంలో దొరుకుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రజలు నిరాకరించే వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని వాక్యం మీద ఆసక్తితో ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసివేసే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని వాక్యం అంటే లెక్కలేని స్థితిలో ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇదిగో దేశంలో నేను క్షామాన్ని పుట్టించబోతున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, జనులంట యెహోవా మాట వెతుకుటకై, ఉన్నప్పుడు వెతుక్కోవటం, ఉన్నప్పుడు వినటం, ఉన్నప్పుడు సమకూర్చుకోవటం. మనం కొన్నిసార్లు చేసే పనులు ఏంటంటే, సమయం ఉండగానే అన్నీ చక్కపరుచుకుంటూ ఉంటాం. సమయం ఉండగానే, వయసు ఉండగానే, బలం ఉండగానే మనం ఏం చేస్తుంటామంటే అన్నిటినీ సమకూర్చుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని సమకూర్చుకుంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి దేవుని బిడ్డలారా. అవకాశం ఉండగానే, సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యమును నీ హృదయంలో నింపుకోవాలి. పనికిమాలి అన్నీ, ఉపయోగాలన్నీ అన్నీ, కృంగదీసేవన్నీ, మనల్ని భయపెట్టేవన్నీ మన హృదయంలో ఉండకూడదు. దేవుని వాక్యము హృదయంలో నింపబడి ఉండాలండి. ఎందుకంటే వాక్యము దొరకని రోజులు రాబోతా ఉన్నాయి. ఈరోజు మైకులు పెట్టుకుని అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నాము. రాబోతున్న కాలాలు కఠినంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. దేవుని మాటలు కరువు అవుతాయి, దేవుని మాటలు దొరకవు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు మరి సమకూర్చుకోవాలి. అవకాశం ఉండగానే ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే, చివరిగా మనం గమనించినట్లయితే విగ్రహారాధనకు అంతిమ ఫలితము దేవుడు ఇవ్వబోతున్నాడు. 13-14 వచనాలు మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, విగ్రహారాధన విషయంలో దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడు. విగ్రహారాధన ద్వారా కలిగే అంతిమ ఫలితం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దినమందు చక్కని కన్యకలను, యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, వారు నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయుదురు. ఇకను లేవకుండా కూలుదురు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో విగ్రహారాధన వలన కలిగే ఫలితం ఏంటో దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిక చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో విగ్రహారాధనకు దేవుడు అంతిమ ఫలితం ఇవ్వబోతున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని వాటిని ఆరాధించే వారికి కలగబోయే అంతిమ ఫలితం ఏంటో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి దేవుని బిడ్డలారా. నేటి కాలంలో ప్రజలు జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటిని ఆరాధన చేసేవాళ్ళుగా, జీవము లేని వాటికి మ్రొక్కేవారుగా ఈనాడు చాలామంది ప్రజలు ఉంటున్నారు. ఆ యొక్క విగ్రహారాధనకు ఏ ఫలితం రాబోతుందో మరి లేవకుండా వారు కూలుదురంటండి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కనుక మనము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే మనము చూడండి, మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా మరి వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచాడు.
పండ్లగంప తీర్పుకు సాదృశ్యంగా ఉంది. సమీపించబోతుంది తీర్పు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపుడు దినాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.